బోధన్ నిజామాబాద్ జిల్లా. అక్కడ నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా ఉంటూ సాయి కృష్ణారెడ్డి గారు విశేషమైన సేవలు అందిస్తున్నారు. విశేషమైన సేవలు చేస్తూ అక్కడ ఒక ప్రభంజనంలాగా ధ్యాన వెలుగులు నింపుతున్న ఆ జిల్లా ప్రెసిడెంట్ సాయి కృష్ణ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన ద్వారా ఆ జిల్లా వివరాలు, అక్కడున్న మాస్టర్స్ యొక్క వివరాలు తెలుసుకుందాం. కర్నూలు జిల్లా కూడా కవర్ చేద్దాం. ధన్యవాదాలు సార్. విశ్వగురువు, జగద్గురువు, ప్రపంచానికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించి ఎన్నో మూగజీవాల సంరక్షణకు కారణమై మరెన్నో పిరమిడ్ ధ్యాన మందిరాల నిర్మాణకర్త జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు జన్మించిన 100 వసంతాలు పూర్తి చేసుకున్న జిల్లా నిజామాబాద్ జిల్లా. మరి ఆ నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లందరినీ మరి వశిష్ఠ గౌతమి ఉగాది ధ్యాన జ్ఞాన సంబరాలకు ఆహ్వానించిన వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్ట్ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా సభ్యులకు, మరి శ్రీనివాసరావు గారు మీరు కూడా వేదిక వద్దకు రావాలి. మరి వారు నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా విచ్చేసి మన డోన్ సీనియర్ మాస్టర్ రాజశేఖర్ గారు, మరి శ్రీనివాసరావు గారు మాకు ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ మరి 2 తెలుగు రాష్ట్రాల మాస్టర్లందరినీ ఒక తాటిపైకి తెస్తూ అటు పత్రిజీ ధ్యాన మహాయాగం, మహేశ్వర మహాపిరమిడ్, పత్రిజీ శక్తిస్థల్, కైలాసపురి కడతాల్లో జరుగుతున్న కార్యక్రమాలకు, మరి ఇక్కడి జరుగుతున్న కార్యక్రమాలకు కోఆర్డినేటర్గా ఉంటూ మనందరినీ కలుసుకునే భాగ్యాన్ని కల్పిస్తున్న మాస్టర్లకు, పత్రిజీ గారికి, మరి నిజామాబాద్ జిల్లా తరపున పత్రిజీ జన్మస్థల్ బోధన్ తరపున నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా మీ అందరికీ హృదయపూర్వక ఉగాది ముందస్తు శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి పత్రిజీ గారు ఇచ్చినటువంటి మాటలను మరి చేతల్లో చూయిస్తూ ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఒక బాధ్యత, ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఒక లక్ష్యం, ఒక కర్తవ్యం. మరి ఆ లక్ష్యాన్ని, ఆ కర్తవ్యాన్ని, ఆ బాధ్యతను మనం ప్రపంచం అంతటికీ తెలియపరుస్తూ మరి ఎక్కడికక్కడ పిరమిడ్ల నిర్మాణాలను చేస్తూ శాకాహారులుగా, ధ్యానులుగా మారుస్తూ విశేషమైన కృషి చేస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్ల కృషి అమోఘం, అభినందనీయం. ఎందుకంటే పత్రిజీ గారు భౌతికంగా లేనప్పటికీ కూడా మరి పిరమిడ్ సొసైటీ మరి వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యమని, మరి పిరమిడ్ సొసైటీలో పిలిస్తే కాదు తెలిస్తేనే వెళ్ళడం అనే ఒక మంచి ఆలోచనతోని మరి నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మరి ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా మరి ఒక పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి ఆ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి నిజామాబాద్ జిల్లాకు వస్తే మా నిజామాబాద్ జిల్లా మరి ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ఉండే, మరి జిల్లా పునర్విభజనలో భాగంగా కామారెడ్డి జిల్లాగా ప్రకటించారు. మాది నిజామాబాద్ జిల్లా ఉంది. మరి ఈ జిల్లాలో 534 గ్రామాలు, పత్రిజీ జన్మస్థల్ బోధను, మరి సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం, మరి షక్కర్ నగర్ ఉంది. మీరందరూ ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినా, ఎప్పుడు బోధనకు వచ్చినా మరి పత్రిజీ జన్మస్థల్ను సందర్శించాలి. పత్రిజీ జన్మస్థల్లో మరి కార్యక్రమాలు, అమావాస్య పౌర్ణమి ధ్యానాలు, ప్రతిరోజు అన్నప్రసాదం కార్యక్రమాలు అన్నీ కొనసాగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా పత్రిజీ గారు బాడీ వెకేట్ చేయకంటే ముందు మరి నేషనల్ హైవే 44కు ఆనుకొని దాదాపు 500 మీటర్ల ఎత్తైన కొండ, 150 ఎకరాల సువిశాలమైనటువంటి గుట్టపై మరి శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించండి అని వారు మహేశ్వర మహాపిరమిడ్, పత్రిజీ శక్తిస్థల్, కైలాసపురికి మా నిజామాబాద్ జిల్లా మాస్టర్లందరినీ ఆహ్వానించి వారి చివరిసారిగా మరి ఎందరో మంది ఋషులు, మునులు, యోగులు ధ్యానం చేసినటువంటి కొండ, సాక్షాత్తు నవనాథ సిద్ధులు కొలువైన కొండపై 72 కొలతలతో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించండి, ఆ ధ్యాన మందిరాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని వారు చెప్పడం, మరి వెంటనే వారి ఆదేశానుసారం మరి అది ప్రభుత్వ స్థలం, ₹1 కోటి ఇచ్చి కూడా కొనలేనటువంటి ప్రభుత్వ స్థలాన్ని పత్రిజీ గారి సంకల్పంతో నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల సహాయ సహకారాలతో మరి అప్పటి ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి మరి ఆ కొండపై మరి ఆ ప్లేసుని అలాట్ చేయించుకొని మరి అప్పటి తెలంగాణ ప్రభుత్వం, అప్పటి ఆర్మూరు శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు ఆ స్థలాన్ని కేటాయించి 10 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను ఇప్పించి మాకు అనేక విధాలుగా సహకరిస్తే
మరొక అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాన్ని కేవలం ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి మరి ఆ కొండపై ఆ ధ్యాన మందిరంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మరి పిరమిడ్ మాస్టర్ల సహాయ సహకారాలతో చేయడం జరుగుతుంది. మరి ఇంకా కూడా ఈ ధ్యాన ప్రచారాన్ని ఇంకా ఉధృతంగా చేయాలని మరి 30 రోజులు 30 గ్రామాల కార్యక్రమాన్ని మరి ఆ తర్వాత 108 రోజులు 108 గ్రామాలు పత్రిజీ ధ్యాన గ్రామీణం పేరిట మరి గ్రామాలకు మన మాస్టర్లందరూ వేదిక మీద ఉన్నటువంటి మాస్టర్లందరూ మరి గ్రామాల్లోకి వెళ్ళి రోజు ఒక గ్రామంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ధ్యాన ప్రచారం చేసి ధ్యానం గురించి, శాకారం గురించి, పత్రిజీ గురించి, పిరమిడ్ శక్తి గురించి మరి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి సాయంత్రం అక్కడ క్లాస్ కండక్ట్ చేయడం 108 రోజులు 108 గ్రామాలని పూర్తి చేసినాం. మరి ఆ తర్వాత సిద్ధేశ్వర పిరమిడ్ని మరి పత్రిజీ గారు గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని చెప్పారు. మరి ఆ గొప్ప శక్తి క్షేత్రం చేయడంలో భాగంగా మరి 108 గ్రామాలకు సంబంధించినటువంటి మాస్టర్లందరినీ రోజొక గ్రామానికి చెందిన మాస్టర్లను ఆ గ్రామస్తులను సిద్ధేశ్వర పిరమిడ్కి ఆహ్వానించి మరి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు 3 గంటల ధ్యానం చేయించి 1 గంట నుంచి 2 గంటల వరకు మరి సీనియర్ మాస్టర్లచే వారికి ధ్యానం, శాకారం, పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించి 108 రోజుల పాటు మరి ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. ఇంకా ధ్యానాన్ని ఇంటింటికి గడప గడపకు ప్రతి మనిషికి తీసుకెళ్లాలని చెప్పేసి 41 రోజులు 41 గృహాలు 41 మాస్టర్లు మరి ఇంటింటికి ధ్యానం, మరి ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు, ఇంటింట ధ్యానం ఊరంత వెలుగు, ఊరంత ధ్యానం జగమంత వెలుగు అని చెప్పేసి మరి ప్రతి ఇంటికి ధ్యానం గురించి, శాకారం గురించి, పిరమిడ్ శక్తి గురించి విస్తృతంగా తెలియపరచాలని మన మాస్టర్లందరూ రోజొక గ్రామానికి వెళ్ళి మరి ఆ గ్రామంలో మరి 41 రోజుల పాటు రోజు ఒక ఇంటిలో ఆ విధంగా విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నాం. మరి నిజామాబాద్ జిల్లాలో మరి పత్రిజీ ఆశయమే ధ్యేయంగా అనేక పిరమిడ్ ధ్యాన మందిరాలు నిర్మించారు. మరి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 108 రోజులు 108 పిరమిడ్లు మరి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు 3 గంటల ధ్యానం, 1 గంట నుంచి 2 గంటల వరకు క్లాసు, మరి ఆ విధంగా 108 రోజులు 108 పిరమిడ్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి పత్రిజీ గారు జన్మించిన జిల్లా మరి వారు నవంబర్ 11వ తేదీన ఈ మహా అవతరణ వేడుకల్ని మరి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలియపరచాలా, ఆ మహానుభావుడి గురించి తెలియపరచాలని చెప్పేసి నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు మరి నిజామాబాద్ జిల్లాలో 11 రోజులు 11 మండలాలు పత్రిజీ మహా అవతరణ వేడుకల్ని మరి ఒక రోజు ఒక మండలంలో ఆ మండలానికి సంబంధించినటువంటి 500 నుంచి 1000 మంది మాస్టర్లను, గ్రామీణులను, ప్రజలను ఆహ్వానించి శాకాహార ర్యాలీలు తీసి మరి మన కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకల్ని ఏ విధంగా అయితే నిర్వహిస్తామో ఆ విధంగా పత్రిజీ గారి జన్మించిన జిల్లాలో వారి మహా అవతరణ వేడుకల్ని ఆ విధంగా నిర్వహిస్తూ మరి ప్రతిరోజు గ్రామాల్లో ధ్యాన సప్తాహాలు, పత్రిజీ పల్లె బాట పేరిట మరి గ్రామాలకు ప్రత్యేక ప్రచార రథం ద్వారా మరి కళాకారులు నిజామాబాద్ జిల్లాలో ఎందరో ఉన్నారు. వారి మాటల ద్వారా, పాటల ద్వారా మరి గ్రామానికి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా మరి నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి మరి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి పత్రిజీ గారి యొక్క ఆశయం కొరకు, పత్రిజీ గారి యొక్క లక్ష్యం కొరకు పాటుపడుతున్నటువంటి మాస్టర్లందరూ మరి ఈరోజు మరి శ్రీనివాసరావు గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో జరిగిన కార్యక్రమాన్ని మమ్మల్ని అందరూ ఆహ్వానించారు. నిజామాబాద్ జిల్లా ఇక్కడికి దాదాపు 600 పైచీలకు కిలోమీటర్లు ఉన్నది. మరి ట్రైన్ల రిజర్వేషన్ దొరకకపోవడం వల్ల చాలామంది రాలేకపోయారు. ఒక 100 మంది మాస్టర్లు ఈ గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ట్రస్ట్ నిజామాబాద్ నుంచి 100 మంది వచ్చారంట. గట్టి క్లాస్ కొడదాం. మరి నిజామాబాద్ నుంచి కడతాలకు మొన్న ఎంతమంది వచ్చారండి? నిజామాబాద్ నుంచి కడతాలకు 5000 మంది పిరమిడ్ మాస్టర్లు పత్రిజీ జన్మించిన జిల్లాకు 5000 మంది. జిల్లా ప్రాతినిధ్యం ఇలాగే జరుగుతుంటే మీరు స్టేజ్ మీద ఎక్కితే వాళ్ళందరూ ఎక్కితే కష్టం కదా అని 1000 మందికి ఏంటండి 100 మందికి 5 మాత్రమే ఎక్కించండి అని చెప్పాను. మరి ఈసారి అక్కడి నుంచి 100 మంది వచ్చారు. నెక్స్ట్ టైం ఎంతమంది వస్తారు సార్? నెక్స్ట్ టైం 500 మంది వస్తాం. మా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మందికి వశిష్ఠ గౌతమి లాస్ట్ ఇయర్ నేను వచ్చిన, మరి ఈసారి మన శ్రీనివాసరావు గారు, డోన్ రాజశేఖర్ గారు, మన శివనాగకృష్ణ గారు వాళ్ళు
మాకు ఇన్విటేషన్ ఇవ్వడం కొంచెం లేట్ అయింది. మరి గొప్ప కార్యక్రమానికి ఒక 2-3 నెలల ముందే మరి అందరినీ ఆహ్వానిస్తే తెలంగాణ ప్రాంతాన్ని అందరినీ కూడా మనమందరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం. మనమందరం కూడా అన్నదమ్ముల లెక్క కలిసి ఉండి అటు తెలంగాణలో జరిగే కార్యక్రమాలని ఇటు ఆంధ్రప్రదేశ్లో జరిగే కార్యక్రమాలని విజయవంతం చేసుకుందాం. మరి మీరు ఎప్పుడు నిజామాబాద్కు వచ్చినా మరి ఎప్పుడు ఆరుమూరుకు వచ్చినా సిద్ధేశ్వర పిరమిడ్ని సందర్శించండి. మరి పత్రిజీ జన్మస్థలిని సందర్శించండి. ఈ సభాపూర్వకంగా మీ అందరినీ స్వాగతం పలుకుతూ ఆహ్వానం పలుకుతూ మళ్ళీ మీకు ఇంకొక రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా ఆనంద ఆదివారం పేరిట నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీలు తప్పకుండా ఉంటాయి. ఆ ర్యాలీల్లో ఏం చేస్తామమ్మా అంటే వంట మనుషులు, లేబర్లు, కూలీలు ఎవ్వరు ఉండరమ్మా. అక్కడ శాకాహార ర్యాలీలు ఉంటాయి. ఈ వేదిక మీద ఉన్న టీం అంతా ఉదయం 7 గంటల వరకు ఆ గ్రామానికి వెళ్ళి ఉదయం టిఫిను, మధ్యాహ్నం ధ్యానామృతం తయారు చేసి మరి ₹1 ఖర్చు లేకుండా సేవ పూర్తిగా ఉచితంగా ఆ విధంగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రత్యేక ధ్యానామృతం టీము 3 గంటల ధ్యానం చేస్తూ పూర్తి స్థాయి శాకాహారాన్ని ఒకసారి సాయి కృష్ణ రెడ్డికి మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అక్కడ క్లాస్ పెడితే 1000 మంది ఉంటారు, క్లాస్ పెడితే 2000 మంది ఉంటారు. అక్కడ జరిగే కార్యక్రమాల వివరాలు నాకు చూపించారు. మైండ్ బ్లోయింగ్. సాయి కృష్ణారెడ్డి గారు చేస్తున్న వర్క్ అనన్య సామాన్యం. వారి టీం మొత్తానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి అలాగే ఈ జిల్లాతో పాటు కర్నూలు జిల్లా గారి రిప్రజెంటేటివ్ వచ్చారు. మన రాజశేఖర్ గారు మాట్లాడాలి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి 1990 సంవత్సరంలో పిఎస్ఎస్ఎం స్పిరిచువల్ మూమెంట్, ఈ పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ అవతరించిన జిల్లా కర్నూలు జిల్లా. ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ని ఒక్కొక్క పత్రిజిగా తయారు చేసినటువంటి ఆ యొక్క పిరమిడ్, మూలమైన పిరమిడ్ అంటే ఎన్నో లక్షల పిరమిడ్లు, వేల పిరమిడ్లు మనకి భూమి మీదకి వచ్చాయి. దానికి మదర్ పిరమిడ్ కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఇప్పుడు పత్రిజీ గారికి కావాల్సింది పిరమిడ్స్ కాదు, శక్తి క్షేత్రాలు. ప్రజెంట్ ఎన్నో శక్తి క్షేత్రాలు వచ్చాయి. మొట్టమొదటిగా బెంగళూరులో వచ్చింది, తర్వాత కర్తాల్లో వచ్చింది. అంతకన్నా పెద్దది ఈరోజు వశిష్ఠ గౌతమి పిరమిడ్ 220x222. ఆసియా ఖండంలోనే అతి పెద్ద పిరమిడ్ వశిష్ఠ గౌతమి పిరమిడ్. మరి ఇలాంటి పిరమిడ్లు, ఇలాంటి శక్తి క్షేత్రాలు ఇంకా ఎన్నో రావాలి. మరి ఈరోజు ఈ యొక్క యజ్ఞాలు నిరవధికంగా జరుగుతూ ఉన్నాయి. పత్రిజీ గారు పిరమిడ్ మాస్టర్స్ ని, ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్స్ ని ఒక్కొక్క పత్రిజీ లాగా తయారు చేశారు. అద్భుతంగా ఈరోజు ఆధ్యాత్మిక సింహం అంటే ఈ యొక్క 20వ శతాబ్దంలో ఆధ్యాత్మిక సింహం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సనాతన ధర్మాన్ని సనూతనంగా మనకి ఆధ్యాత్మికతను అందించిన మహాసింహం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ధైర్యంగా సత్యాన్ని చెప్పడానికి జ్ఞానాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరూ, ఈరోజు ఎంతో మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళంతా కూడా అహింసా తత్వాన్ని బోధించడానికి భయపడ్డారు. ఈరోజు శాకాహారాలు జరగడానికి కానీ, మాంసం మానడానికి కానీ సొసైటీలోకి వచ్చి గట్టిగా చెప్పిన ఏకైక సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ సొసైటీ. ఈరోజు మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద పిరమిడ్లే కాదు, చిన్న చిన్న పిరమిడ్లు. నేను జీవితం తీసుకొని 2 రాష్ట్రాలు తిరిగినాను. తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు కూడా పిరమిడ్లు కట్టి పక్కన భోజనాలు పెడుతున్నారు. మన అహంకారం ఉంటుంది, ఎంతో పెద్ద కట్టించాం పిరమిడ్స్ అని. అవన్నీ కాదు, వాళ్ళని చూస్తే ఏమీ లేనివాడు అద్భుతంగా పిరమిడ్ కట్టిస్తున్నాడు. వాళ్ళని చూస్తే మన అహంకారం పోతుంది. పత్రికలు అందుకనే ప్రతి ఒక్కరికి వెళ్ళి చూసిరామని చెప్తారు. సో ఈ రోజు మనమంతా కూడా ప్రతి ఒక్కరిని చూడాలి. ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక విశిష్టత ఉంటుంది. సో ఎంతో మంది జ్ఞాన యోగులు, కర్మ యోగులు, ధ్యాన యోగులు ఉన్న ఏకైక సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాత్రమే. ప్రపంచానికి ఈ రోజు ఎంతో కూడా హింస తాండవం మారుతుంది. చూస్తున్నారు, యుద్ధాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మనం ఈ యొక్క అవనికి ధ్యానము ద్వారా, శాకాహారం ద్వారా
శాంతిని అందిస్తున్నామంటే ఈ యొక్క ప్రోత్సాహాన్ని, ఈ యొక్క ఉత్సాహాన్ని కలిగించిన వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఎప్పుడు రుణపడి ఉండాలి, మనం ఎప్పుడు సేవ చేస్తూనే ఉండాలి. జీవితము చాలించే వరకు, ముక్కులో శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్క జీవరాశికి, ప్రతి ఒక్కరికి సేవని అందిస్తూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరిలో నింపినటువంటి వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మనకి ముందున్న లక్ష్యం ఈ యొక్క పిరమిడ్ ఏదైతే ఉందో, అద్భుతమైన పిరమిడ్. మరి ఈ యొక్క పిరమిడ్ కింగ్ ఛాంబర్, క్రిస్టల్ ఛాంబర్, తర్వాత క్వీన్ ఛాంబర్, ఇంకా పైన అద్భుతంగా మరి ఇన్ని ఛాంబర్స్ లోపల ఉన్నాయి. మరి ఈ యొక్క పిరమిడ్ పూర్తి అయితే చెప్పారు పత్రిజీ గారు, ఇక్కడికి రావాలి అంటే మినిమం 6 నెలల ముందు బుక్ చేసుకోవాలని చెప్పారు. కాబట్టి ముందుగానే ధ్యానం చేసుకోండి. సో మరి అద్భుతమైన అవకాశం. మరి కర్నూలు జిల్లా మరి ఎప్పుడున్నా కూడా ఎన్నో యజ్ఞాలు చేసుకుంటూ, మరి ఈ యజ్ఞాలకి అద్భుతంగా సహకారం అందిస్తూ ఎన్నో యజ్ఞాలు జిల్లాలో జరిగాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు మరి ఎన్నో యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి యజ్ఞాలు జరుగుతున్న జిల్లాలో ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తులకు మరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు సార్ గట్టి క్లాప్స్ కొడదాం. ఆయన ముద్దుగా టైగర్ అని పిలుస్తాం మేము. మొన్న చైతన్య జ్యోతి కర్తాల్ చైతన్య జ్యోతి బ్రహ్మర్షి పత్రిజీ 41 days నిరవధికంగా 41 days ఏపీ తెలంగాణ మొత్తం తిరిగి అందరిని ఆహ్వానించారు. మరి వశిష్ఠ గౌతమికి సంబంధించి ఆయన రిక్వెస్ట్ చేశాం, మీ ఆధ్వర్యంలో తెలంగాణకి ఆహ్వానం వెళ్ళాలి అని. మరి సుమారుగా శ్రీనివాస్ గారిని తీసుకొని ఒక 10 రోజులు తెలంగాణ జిల్లా వాళ్ళందరినీ మన వశిష్ఠ గౌతమికి ఆహ్వానించడం జరిగింది. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఒక నిమిషం. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో జరిగే బుద్ధ పౌర్ణమి వేడుకలు శ్రీ లక్ష్మీ జగన్నాథ్ ఘట్లో పత్రిజీ సేవాదళ్ ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 30, మే 1, 2 తారీఖుల్లో అక్కడ ఈ పత్రి గారు ఆ ప్లేస్ని నా ఆత్మ అని చెప్పడం జరిగింది. అక్కడ సేవాదళకి సంబంధించిన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అలాగే అక్కడ సేవాదళ ట్రైనింగ్ సెంటర్ ఉంది. సో ఇప్పుడు బుద్ధ పౌర్ణమి వేడుకలు అక్కడ చేస్తున్నాం. అక్కడ బుద్ధిస్ట్ మాంగ్స్ వాళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పారు, ఇది బుద్ధ క్షేత్రం అని చెప్పారు. పత్రి గారు కూడా బుద్ధ జ్ఞానం అక్కడ జరగాలని చెప్పారు. అక్కడ ఒక అడవి లాంటిది అక్కడ సృష్టించడం జరిగింది. సో జపాన్ టెక్నాలజీతో మీరందరూ కర్నూలు రావాలి, ఈ బుద్ధ పౌర్ణమి వేడుకలో పాల్గొవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మరి నిజామాబాద్ నుంచి సాయి కృష్ణారెడ్డి గారు, మేము నిజామాబాద్ వెళ్ళినప్పుడండి అక్కడ పత్రి సైన్యాన్నే తయారు చేశారు ఆ జిల్లా అంతా కూడా. మరి ఒకే అక్కడ సిద్ధులగుట్ట దగ్గర పెద్ద పిరమిడ్ ఉంది. మనం నిజామాబాద్ జిల్లా వెళ్తే ఖచ్చితంగా సిద్ధులగుట్ట పిరమిడ్ దగ్గరికి వెళ్ళి చూడాలి. అద్భుతమైన అది యోగుల గుట్ట, సిద్ధులగుట్టది. మరి అక్కడ మేము చూసినప్పుడు ఈ ఒక మరి సాయి కుమార్ రెడ్డి గారు ఆ జిల్లాను ఎలా తయారు చేశారంటే, అలా ఒక కన్ను సైగ చేస్తే ఒక 5,000 మంది వచ్చేలాగా ఈయన అంత బాగా తయారు చేశారండి. ఈయన చూసి అందరూ జిల్లాల వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలన్నమాట. అంత సర్వీస్ చేశారు. ఎందుకంటే మనం కూడా ఎక్కడైనా సరే పత్రి సైన్యం అనేది ఎలా ఉండాలంటే, మరి ఎవరైనా సరే జిల్లా అనేది ఒక వ్యక్తిని ఎన్నుకుంటాం మనం, అంతేగానండి మొత్తం అందరూ సహకరిస్తేనే పత్రి గారి ఆశయం ముందుకెళ్తుంది. చాలా మిమ్మల్ని చూసి మేము చాలా గర్వించున్నాం సార్. థ్యాంక్ యూ. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మరి అంత దూరం నుంచి వచ్చినందుకు ఈసారి మళ్ళీ యజ్ఞానికి మీరు ఒక ట్రైన్ బుక్ చేసుకుని అడ్వాన్స్గా మీకు పిలుపు వస్తుంది. ఒక ట్రైన్ అంతా బుక్ చేసుకుని రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ వశిష్ఠ గౌతమి ఏదైతే ఉందో పిరమిడ్ అద్భుతంగా ఉంది. ఈ సుందరీకరణలో అందరూ భాగస్వామ్యంలో గొప్పగా సుందరీకరణ జరగాల. ఈ సుందరీకరణలో మా నిజామాబాద్ కూడా ఒక భాగం పంచుకుంటున్నది మనం తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా 29 మార్చి నాడు నిజామాబాద్ నగరంలో మరి గొప్ప మెగా శాఖా ర్యాలీ ఉంది. మీరందరూ రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. చలో నిజామాబాద్, చలో నిజామాబాద్. సాయి కుమార్ రెడ్డి గారిని ఇందాక కలిసినప్పుడు ఆయన మాటలు విని, ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆయన సర్వీస్ విన్న తర్వాత చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఒక కొండ పైన ఆయన 72x72 కదండి, 72x72 సైజులో పిరమిడ్ కట్టడము, మరి అంత పెద్ద కార్యక్రమాలన్నీ అలవోకగా చేయడం అనేది చాలా గొప్ప విషయం.
మరి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం అందరూ పనిచేద్దాం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నిజామాబాద్ మాస్టర్స్ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం.